Shamala. Today I am going to explain the topic the parts of speech in English. This topic we have in our first year intermediate English. Okay. First I am going to give you the meaning of the what is the parts of speech. What is the meaning of the parts of speech? Words are named according to their functions in the sentence. ఒక సెంటెన్స్ లో ఆ వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ కు ఒక్కొక్క వర్డ్ కి ఒక ఫంక్షన్ ఉంటుంది అనమాట. వాటి యొక్క ఫంక్షనింగ్ ని బట్టి వీటికి ఒక నేమ్ ఇవ్వబడుతుంది. దీస్ ఆర్ 8 kinds of words. అలా ఆ సెంటెన్స్ లో ఒక్కొక్క వర్డ్ కు ఉండే ఫంక్షన్స్ ని బట్టి ఆ వర్డ్స్ ను 8 పార్ట్స్ గా డివైడ్ చేస్తాము. The words that perform that 8 kinds of words are called parts of speech. ఆ సెంటెన్స్ లో ఎవ్రీ వర్డ్ కు ఉండే ఫంక్షన్ బట్టి ఆ వర్డ్స్ ని మనము 8 పార్ట్స్ గా డివైడ్ చేసాము అన్నమాట. ఓకే, దే ఆర్ నౌన్, ప్రనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, preposition, conjunction and interjection. Okay, and for example, noun. Here Kamala is a noun, and pronoun she. Adjective beautiful. Verb run, sing, write, anyone. Adverb sings loudly. Preposition in, on, at, those are. Conjunction but and. Interjection alas, hooray. ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ నేను ఓన్లీ ఐడియా కోసం ఇక్కడ వన్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఓకే, we learn, we tell in the word. First I am going to explain about a noun. What is the meaning of the noun? అంటే noun అంటే ఏంటి? A noun is a word used to indicate the names of persons, places, things, rivers, mountains, birds, animals, ideas, thoughts, those are comes under noun. అంటే పేరు పెట్టి పిలిచే ప్రతి దాన్ని కూడా ఏమంటాము? నౌన్ అంటాం. అది ఈ మీనింగ్ అదే అన్నమాట. ఏదైతే నేమింగ్ వర్డ్స్ ఉన్నాయో ఈ వరల్డ్ ఈ యూనివర్స్ లో వాటన్నింటిని నౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్స్ కింద తీసుకుంటే అశ్విని ఈజ్ వన్ ఆఫ్ ద నేమింగ్ వర్డ్, వనపర్తి ఈజ్ ఏ ప్లేస్ నేమ్, కాట్ ఈజ్ ఏ థింగ్ నేమ్, గంగా ఈజ్ ఏ రివర్ నేమ్, Himalayas is a mountain's name, parrot is a bird name, and elephant is an animal name. ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ గా కొన్ని మాత్రమే ఇస్తున్నాను. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఏ స్మాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నౌన్. హియర్ నౌన్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ప్రాపర్ నౌన్స్ అండ్ కామన్ నౌన్స్. నౌన్స్ మళ్ళీ మనము 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. ఏంటది? ప్రాపర్ నౌన్స్ అండ్ కామన్ నౌన్స్. Proper nouns is nothing but naming words. Naming words. Every naming word is comes under proper noun. పైన చెప్పుకున్నాం కదా, నౌన్ కి ఏదైతే ఎగ్జాంపుల్స్ ఇచ్చామో అవన్నీ కూడా ప్రాపర్ నౌన్ కిందకి వస్తాయి అన్నమాట. ఓకే, అండ్ సెకండ్ వన్ కామన్ నౌన్స్. కామన్ నౌన్స్ అంటే కామన్ గా పిలిచేది, దానికి ఒక పేరు ఉండదు, ఏముండదు, గ్రూప్ అట్లా గ్రూప్ అలా చూస్తాం అనమాట. గ్రూప్ అనే కాదు, కామన్ గా పిలిచే నౌన్ ని మనం కామన్ నౌన్స్ అంటాము. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్. రేఖ, సునీత, లక్ష్మి, ప్రణవ్, రాఘవ్ వీళ్ళందరూ స్టూడెంట్స్ అయి ఉంటే వాళ్ళందరినీ కలిపి ఏమంటాము? స్టూడెంట్స్. వాళ్ళందరూ వాళ్ళ డిఫరెంట్ దే హ్యావ్ దేర్ ఓన్ నేమ్స్ బట్ వి కాల్ దెమ్ యాజ్ స్టూడెంట్స్. దే ఆర్ స్టడీయింగ్ ఇన్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. దోస్ నేమింగ్ పీపుల్ కాల్డ్ యాజ్ స్టూడెంట్స్. అంటే ఆ నేమ్ ఉన్న వాళ్ళందరినీ ఏమంటాం? స్టూడెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీస్ ఆర్ మార్కర్స్. Okay, either it is red or blue. These are first called as markers. And village, city, language. ఇక్కడ సిటీ అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, వరంగల్, వనపర్తి ఎన్నైనా రావచ్చు, కానీ కామన్ గా వాటిని ఏమంటాము? సిటీస్ అంటాం. లాంగ్వేజెస్. ఓకే, లాంగ్వేజెస్ అంటే ఇక్కడ కామన్ గా లాంగ్వేజెస్ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు, ఉర్దూ, తమిళ్, హిందీ ఇవన్నీ ఏమంటాం? ఫస్ట్ వాటి పేరు పెట్టి పిలిస్తే ప్రాపర్ నౌన్ అవుతుంది. వాటిని కామన్ గా లాంగ్వేజెస్ అంటే కామన్ నౌన్ అవుతుంది. మంత్స్. మంత్స్ ఎన్ని మంత్స్ ఉన్నాయి మనకి? 12 మంత్స్ ఉన్నాయి. ఆ మంత్స్ ను కామన్ గా పిలవడాన్ని మంత్స్ అంటాము. లేదా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అన్నాం అనుకోండి, అవి ప్రాపర్ నౌన్ అవుతుంది. వాటన్నింటినీ కలిపి పిలవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ జనవరి ఇచ్చాను,
అండ్ మార్చ్ ఇచ్చాను. ఇలా వీటన్నింటి ఈ రెండు ఉన్నాయి. రెండింటి పేర్లు చెప్పకుండా మనం పిలవాలంటే ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఏంటివి? మంత్స్. అంటే కామన్ నౌన్ ఏంటిది? మంత్స్ అన్నమాట. ఓకే. అండ్ డేస్ 7 డేస్ ఉన్నాయి. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. వీటన్నింటిని కలిపి వాటన్నిటి కలిపి ఒక పేరు ఉంటుంది, దాన్ని డేస్ అంటాము. ఇయర్స్. ఇయర్స్ అంటే ఏదైనా కావచ్చు ఇయర్. ఓకే. అది ఫర్ ఎగ్జాంపుల్ 2020 అన్నామంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతుంది. మామూలుగా దీన్ని ఒక 1 ఇయర్ అని చెప్పామంటే కామన్ నౌన్ కిందకి వచ్చేస్తుంది. ఓకే. దిస్ ఈస్ అబౌట్ ఏ స్మాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏ నౌన్. ఓకే. ఓకే. నౌన్స్ ని 2 టైప్స్ గా డివైడ్ చేసాం కదా, ప్రాపర్ నౌన్, కామన్ నౌన్. ఓకే. మళ్ళీ కామన్ నౌన్ ని వాటి యొక్క ఫామ్ ని బట్టి ఇక్కడ మళ్ళీ 2 టైప్స్ గా డివైడ్ చేస్తాం. ఓకే. బేస్డ్ ఆన్ ద ఫామ్, కామన్ నౌన్స్ ఆర్ divided into 2 types. Okay, అంటే form based గా. One is countable nouns, second one is uncountable nouns. Okay, countable nouns again divided into 2 types, singular and plural. అంటే ఇది 2 types అని కాదు, countable nouns ను 2 types గా 2 గా చెప్తాము. అవి సింగులర్ ఫామ్ ఉంటుంది అండ్ ప్లూరల్ ఫామ్ ఉంటుంది. సింగులర్ ఫామ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రీ. ఇక్కడ ఏముంది? ట్రీకి ప్లూరల్ ఫామ్ ఏంటి? ట్రీస్. కాబట్టి కౌంటబుల్ నౌన్స్ కి ప్లూరల్ ఫామ్, సింగులర్ ఫామ్ ఉంటుంది. ఓకే. అండ్ అన్కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్స్ ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ చేయలేనటువంటి, మనం లెక్కించడానికి వీలు కానటువంటి వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ గా చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిల్క్, షుగర్, రైస్, శాండ్ అండ్ ఇలాంటివన్నీ, వాటర్, వీటిని మనం కౌంట్ చేయగలమా సింగిల్ గా? కాబట్టి చేయలేము. కాబట్టి వీటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాము. ఇక్కడ ఒక పాయింట్ ఏంటి అంటే అన్కౌంటబుల్ నౌన్స్ కి సింగులర్ ఫార్మ్స్ అని, ప్లూరల్ ఫార్మ్స్ అని ఉండదు. కౌంటబుల్ నౌన్స్ కు మాత్రమే సింగులర్ ఫార్మ్స్, ప్లూరల్ ఫార్మ్స్ ఉంటుంది. ఓకే. వన్స్ అగైన్ కామన్ నౌన్స్ ని ఫార్మ్ బేస్డ్ గా చేసుకొని 2 టైప్స్ గా డివైడ్ చేస్తాము. అది కౌంటబుల్, అన్కౌంటబుల్. ఓకే. ఓకే. కౌంటబుల్ నౌన్స్ ప్లూరల్, సింగులర్ ఫార్మ్స్ ఉంటాయి. అన్కౌంటబుల్ నౌన్స్ కి సింగులర్, ప్లూరల్ ఫార్మ్స్ ఉండవన్నమాట. నెక్స్ట్, బేస్డ్ ఆన్ ద ఫార్మ్ పైన కౌంటబుల్, అన్కౌంటబుల్ కదా, అండ్ బేస్డ్ ఆన్ ద మీనింగ్ ను బేస్ చేసుకొని అగైన్ కామన్ నౌన్స్ ని మనము 4 టైప్స్ గా డివైడ్ చేస్తాం అన్నమాట. ఓకే. బేస్డ్ ఆన్ ద ఫార్మ్ ఏమో 2 టైప్స్, అంటే ఫార్మ్ అంటే సింగులర్ ఫార్మ్, ప్లూరల్ ఫార్మ్ అలా అన్నమాట. అలా ఫార్మ్ ను బేస్ చేసుకొని, ఇంకా ఫార్మ్స్ లేని వాటిని బేస్ చేసుకొని కౌంటబుల్, అన్కౌంటబుల్. అయితే మీనింగ్ ను బేస్ చేసుకొని, ఓకే, నౌన్స్ యొక్క మీనింగ్స్ ని బేస్ చేసుకొని మనము 4 టైప్స్ గా డివైడ్ చేస్తాము. ఓకే. వన్ ఈజ్ కాంక్రీట్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్ అండ్ కలెక్టివ్ నౌన్స్. ఓకే. లెట్స్ గో టు నో సంథింగ్ అబౌట్ ఫస్ట్ వన్ ఈజ్ ద కాంక్రీట్ నౌన్స్. కాంక్రీట్ నౌన్స్ అంటే ఏంటి? ఫస్ట్ వన్ ఏంటి? కాంక్రీట్ నౌన్స్. Concrete nouns అంటే this word represents objects that can be seen, touch or perceive. Perceive means recognize, are called concrete nouns. అంటే ఏం లేదు, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి? మార్కర్ కదా, నేను దీన్ని టచ్ చేయగలుగుతున్నాను. ఓకే. అంటే దీన్ని చూడగలుగుతున్నాను, నాకు ఇది కనిపిస్తుంది. టచ్ చేయగలుగుతున్నాను, కనిపిస్తుంది, ఇది మార్కర్ అని కూడా చెప్పగలుగుతున్నాను అన్నమాట. అంటే అలా చెప్పడానికి వీలైనటువంటి వస్తువులని మనం ఏమంటాము అంటే కౌంటబుల్ నౌన్స్ అంటాము. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ రాక్, మనకు తెలుసు కదా రాయి అనేది రాక్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ కాంక్రీట్ నౌన్స్ రాక్. రాక్ అంటే మనకు తెలుసు రాయి. అండ్ పెన్. ఓకే. పెన్ ను మనం చూస్తాము, టచ్ చేస్తాము, అది పెన్ అని గుర్తుపట్టగలుగుతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ డస్టర్ కదా, అంటే దీన్ని చూడగలుగుతున్నాము, టచ్ చేస్తున్నాను, ఇది హార్డ్ గా ఉంది, టచ్ చేయగలుగుతున్నాను, దీన్ని డస్టర్ అని గుర్తు పెట్టుకోగలుగుతున్నాను అనమాట. అంటే దోస్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ యాజ్ కాంక్రీట్ నౌన్స్ అన్నమాట. టచ్ చేయగలిగి ఉండాలి, చూడగలిగి ఉండాలి, అది ఏంటి అని మనం చెప్పగలిగి ఉన్నట్లయితే వాటిని కాంక్రీట్ నౌన్స్ అంటాము. అండ్ సెకండ్ వన్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఓకే. అబ్స్ట్రాక్ట్ నౌన్స్, దిస్ వర్డ్ రిప్రజెంట్ సంథింగ్ దట్ కాంట్ బి సీన్, టచ్ ఆర్ రికగ్నైజ్. అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కి ఆపోజిట్ అన్నమాట. ఏవైతే చూడలేము, ఏవైతే టచ్ చేయలేము, వేటినైతే గుర్తుపట్టలేమో వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాము. ఓకే. కానీ
చూడకపోయినా, టచ్ చేయకపోయినా, గుర్తించకపోయినా వాటిని ఏం చేస్తాము అంటే ఇమాజిన్ చేసుకోగలుగుతాం అనమాట. ఒకటి ఏదైనా చెప్పినప్పుడు మనం ఊహించుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము గెలాక్సీ అంటాం, వెళ్ళి చూడకపోయినా ఫస్ట్ మనకు ఒక ఇమాజినేషన్ పిక్చర్ వస్తుంది. ఓకే, ఫెల్ అంటే ఆ ఫీల్ అవుతాం మనం, ఓహో ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ విధంగా అది ఏంటి అని తెలుసుకోగలుగుతాం అనమాట. అంటే ఊహించుకొని లేదా ఇమాజిన్ లేదంటే ఫీల్ అవ్వడం. ఇప్పుడు ఏదైనా గుచ్చుకుంది అంటే మనకు అబ్బా అని నొప్పిగా అనిపిస్తుంది కదా, ఆ పెయిన్ అనేది, ఆ పెయిన్ ని మనం చూడలేకపోవచ్చు కానీ ఫీల్ అవుతాం అనమాట. ఆ ఫీల్ అవ్వడం అలాంటి వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీ, చాలా బాగుంది బ్యూటీ అంటాం కానీ దాన్ని బ్యూటీ అనే దాన్ని ఆ ఫీలింగ్ ఎంజాయ్ చేస్తాం కానీ దాన్ని మనము చూడలేమన్నమాట. విజ్డమ్, నాలెడ్జ్, మనకి ఎంత ఉంది అనేది, మన జ్ఞానం ఎంత ఉంది అనేది మనము చేసే పనుల ద్వారా తెలుస్తుంది కానీ మనకి ఇంత ఉంది, ఇంత క్వాంటిటీ ఉందని మనము ఐడెంటిఫై చేయలేము. సిన్సియారిటీ, సిన్సియారిటీ అనే క్వాలిటీని మనము మన బిహేవియర్ ద్వారా తెలుసుకోగలము కానీ సిన్సియారిటీ అనేది మనకు ఒక అవతల వాళ్ళు చూసి వెంటనే గుర్తుపట్టడానికి అదొక వస్తువులాగా కనిపించదు. స్వీట్నెస్, ఇప్పుడు షుగర్ కానీ స్వీట్స్ కానీ తింటాం కదా, అది తిన్నప్పుడు మనకు ఒకలాంటి టేస్ట్ వస్తుంది. ఆ టేస్ట్ అనేది కూడా ఇక్కడ ఒక క్వాలిటీ అనమాట. ఆ టేస్ట్నెస్ రావడాన్ని అది స్వీట్ గా ఉందా, స్పైసీగా ఉందా, లేకుంటే సోర్గా ఉందా అని చెప్పే ఆ ఫీలింగ్ ని కూడా ఏమంటాము, అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద చెప్తాం. అలాగే లవ్, సాడ్, ప్లెజర్ అంటే హ్యాపీగా ఫీల్ అవ్వడం. పావర్టీ, పేదరికం అనేది భరిస్తుంటాము, అదే బాధను భరిస్తుంటాం కానీ ఈ పేదరికం అనేది ఇలా ఉంది, ఈ రంగులో ఉంటుంది, ఈ కలర్ లో ఉంటుంది అని చెప్పలేమన్నమాట. స్లీప్, స్లీప్ అనే దాన్ని కూడా అదొక ఫీలింగ్, దాన్ని కూడా మనం పడుకుంటాము, రిలాక్స్ అవుతాం, అని చేస్తాం కానీ స్లీప్ అనేది పర్టికులర్ గా మనకి కనిపించదు, మనం టచ్ చేయలేము. అలాగే ఎయిర్. ఓకే, దోస్ ఇంకా ఉంటాయి, చాలా ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ కొన్ని ఇచ్చాను. వీటన్నింటినీ కలిపి మనం అంటే ఏదైతే చూడలేము, ఏదైతే టచ్ చేయలేము వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాము. కానీ చూడకపోయినా టచ్ చేయకపోయినా కూడా వాటిని ఊహించుకొని లేకుంటే ఫీల్ అయ్యి అదేంటి అని గుర్తించగలుగుతాము. అలాంటి క్వాలిటీస్ ఉన్నదాన్ని ఉన్న వర్డ్స్ ని నౌన్స్ ని ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్, థర్డ్ వన్, మెటీరియల్ నౌన్స్. Material nouns, these words indicating some matter or substances of which varied things are called material nouns. అంటే ఇప్పుడు వస్తువులు ఉన్నాయి కదా, ఈ వస్తువులనే కాకుండా వేరే ఏదైతే ఒక పదార్థాన్ని గురించి చెప్తాయో, ఒక మ్యాటర్, ఒక పదార్థం గురించి లేదంటే ఏదైనా ఒక దాని ద్వారా ఫామ్ అయిన దాని చెప్తాయో, అలాంటి ఏమైనా ఉన్నాయి అనుకుంటే, అలాంటి వర్డ్స్ కు సంబంధించిన నేమింగ్ వర్డ్స్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే వాటిని మెటీరియల్ నౌన్స్ అంటాము. For example, iron, okay, plastic, and mercury, gold, silver, platinum, and these are zinc. ఇవన్నీ కూడా ఏమొస్తాయంటే comes under material noun. Okay, this is, and next one is collective noun. And now the fourth one is collective nouns. Collective nouns means this word denotes collections or group of persons, places, things, anyway. Okay, those are called as collective nouns. For example, crowd and a group of people, herd, parliament, family, bunch, and army, team, class, etc. ఇలా చాలా ఉంటాయి అన్నమాట. అంటే ఏదైనా సరే గానీ, వస్తువులు గానీ, ప్లేసెస్ గానీ, ఇంకా ఏదైనా పర్సన్స్ గానీ గ్రూప్ ఆఫ్ గా ఒకరిద్దరు కలిసి ఉంటే దాన్ని, లేదా రెండు మూడు ఉన్నట్లయితే వాటిని కలెక్టివ్ నౌన్స్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద కైండ్స్ ఆఫ్ నౌన్స్. వాట్ ఈస్ ద ఇన్ అవర్ టుడేస్ వీడియో ఐ ఎక్స్ప్లెయిన్డ్ వాట్ ఈస్ ద నౌన్ అండ్ హౌ మెనీ టైప్స్ నౌన్స్ ఆర్ దేర్. ఓకే, వన్స్ అగైన్ brief information about a noun. First, noun. Okay, noun divides into two types, common nouns and proper nouns. Common nouns again divided into two types, on the based on form and based on meaning. అంటే ఫామ్ ను బేస్ చేసుకొని టూ టైప్స్ గా ఉంటుంది కామన్ నౌన్, మీనింగ్ ను బేస్ చేసుకొని 4 టైప్స్ గా ఉంటుంది. ఆ బేస్ ఫామ్ ను బేస్ చేసుకొని ఉండే టూ టైప్స్ ఏంటి, కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్. ఈ కౌంటబుల్ నౌన్స్ ఎలా ఉంటాయి, సింగులర్, ప్లూరల్ గా ఉంటాయి. అన్కౌంటబుల్ నౌన్స్ కి సింగులర్ అండ్ ప్లూరల్ ఫామ్ అనేది ఉండదు. అండ్ బేస్డ్ ఆన్ మీనింగ్ అంటే ఆ నౌన్ యొక్క మీనింగ్ ను
మీనింగ్ ఆధారంగా దాన్ని ఏం చేసినామంటే 4 టైప్స్ లో డివైడ్ చేస్తాము. కాంక్రీట్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్ అండ్ కలెక్టివ్ నౌన్. అట్ ద లాస్ట్ వన్ పాయింట్ ఇస్ దేర్ అబౌట్ ఏ నౌన్. అయితే ఇక్కడ దిస్ ఈజ్ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ నౌన్. అయితే ఇక్కడ నౌన్ అనేది దీనికి ఒక ఫంక్షన్ ఉందన్నమాట. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఏ నౌన్ కెన్ ఫంక్షన్స్ యాజ్ సబ్జెక్ట్, ఎన్ ఆబ్జెక్ట్, ఏ కాంప్లిమెంట్. అంటే ఒకే నౌన్ అనే ఒక వర్డ్ సబ్జెక్ట్ గా పనిచేస్తుంది ఒక సెంటెన్స్ లో, ఆబ్జెక్ట్ గా పనిచేస్తుంది, ఆ కాంప్లిమెంట్ గా కూడా దాని ఫంక్షనింగ్ ఉంటుంది అనమాట. ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇండియా ఈజ్ మై కంట్రీ. హియర్ ఇండియా ఈజ్ ఇన్ ద సబ్జెక్ట్ ప్లేస్. అంటే ఇక్కడ ఇండియా అనే నౌన్ ఏ ప్లేస్ లో ఉంది? సబ్జెక్ట్ గా ఫంక్షనింగ్ లో ఉంది. అండ్ ఐ లవ్ ఇండియా, ఇక్కడ ఇండియా అనేది ఎలా అయిపోయింది? దాని ప్లేస్ ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. అంటే దీని ఫంక్షనింగ్ ఎలా ఉంది? ఇక్కడ ఆబ్జెక్ట్ గా పనిచేస్తుంది. మై సన్ ఈజ్ ఏ మెజిషియన్. మై సన్ ఈజ్ ఏ మెజిషియన్. దో మెజిషియన్ ఈజ్ ఏ వన్ ఆఫ్ నౌన్, బట్ ఇట్ ఫంక్షనింగ్ ఇన్ ది సెంటెన్స్ యాజ్ ఏ కాంప్లిమెంట్. ఓకే, అంటే ఇక్కడ నౌన్ అనేది సబ్జెక్ట్ గా పనిచేస్తుంది, ఆబ్జెక్ట్ గా పనిచేస్తుంది అండ్ కాంప్లిమెంట్ గా, అంటే సిచ్యువేషన్ బట్టి సెంటెన్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. అది సబ్జెక్ట్ గా పనిచేస్తుందా, ఆబ్జెక్ట్ గానా, లేక కాంప్లిమెంట్ గానా అని. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ a noun. Today we completed about 8 parts of speech. One is noun. Okay, have a nice day.